నమస్తే సార్. ఇప్పుడు మన గుంటూరులో ఎలక్షన్స్ వస్తున్నాయి అండ్ ఏపీలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన గుంటూరు విషయానికి వచ్చినట్టయితే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది. సో ఎందుకు వైసీపీ రావచ్చు అనుకుంటున్నారు? అధికార పరంగా బాగున్నాయండి, పథకాలు మొత్తం బాగున్నాయండి, పథకాలు అన్ని బాగున్నాయండి, ఎన్ని సమస్యలు బాగున్నాయండి. ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? రజనీ గారు మేడం గారు వస్తారండి. ఓకే, ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? చెప్పలేమండి, మేడం గారు కన్ఫర్మ్. ఓకే, సో మనం పైన చూసుకున్నట్టయితే కూడా ఏపీలో సీఎం కూటమి రావచ్చు అనుకుంటున్నారా, వైసీపీ రావచ్చు అనుకుంటున్నారు? వైసీపీ వస్తుంది. వైసీపీ వస్తుంది. ఎంత అక్కడ కూడా ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? సో ఎందుకు రావాలనుకుంటున్నారు మళ్ళీ వైసీపీ? బాగుంది, మామూలుగా అయితే వాళ్ళ సూట్స్ బాగున్నాయి, సూట్స్ అన్ని బాగా ఇచ్చేసాయండి. సూట్స్ కూడా మనకు అభివృద్ధి చేసేయండి. రైతు పదార్థాలు కానీ, చేయొట్టు కానీ, అమ్మ ఒడి కానీ, పిల్లలు కానీ అన్నీ ఓకే అండి. ఆటో వీళ్ళని కానీ ఆటోకి సర్వీస్ ఉంటే ఆటోతో సర్వీస్ ఇచ్చేసారు. జమ్ము రెడీగా చేసేయండి, ఆయన వస్తుందండి. సో ఒకవేళ వైఎస్ఆర్సీపీ వస్తే రాజధానులు ఎన్ని ఉండొచ్చు? అందులో మూడు కన్ఫర్మ్. ఓకే, ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన బీజేపీ మూడు పొత్తు కుదిరాయి కదా, వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా ఉంది. దానిపైన ఏమన్నా మీ అభిప్రాయం? అంటే వాళ్ళు ముగ్గురు పొట్టులు పెట్టి వచ్చాయండి, ముగ్గురు మటుకు పొట్టులు పెట్టి వచ్చారు. ముగ్గురు పొత్తులు కదండి, సింగల్ గా రావాలని వస్తాయి. ముగ్గురు పొత్తులు కదండి, జగన్మోహన్ రెడ్డి పులి అండి. ఓకే ఓకే, సో మనం సెంట్రల్లో ఇప్పుడు బీసీ వర్గాలు ఉన్నాయి మన స్టేట్కి వచ్చినట్టయితే. బీసీ వర్గాలు ఎక్కువ మన ఆంధ్రప్రదేశ్లో. సో ఈ బీసీ వర్గాలు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నారా లేదంటే టీడీపీ సైడే ఉండబోతుంది? వైసీపీ ఉందండి, వైసీపీ సైడే ఉందండి. ఎస్సీ కార్పొరేషన్ మొత్తం సో ముందుగా మనం చూసుకున్నట్టయితే టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీ అని ఉండేది. లేదండి, ఇప్పుడు వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ జగన్ గారు తీసుకొచ్చారు కదా. సో ఈ వైఎస్ఆర్సీపీ బాగా వర్క్ చేశారా, అంటే వాలంటీర్లు బాగా వర్క్ చేశారా లేదంటే జన్మభూమి కమిటీ బాగా? కనీసం 33 మంది చచ్చిపోయాయండి. 33 మంది వైసీపీ వాలంటీర్లు చచ్చిపోయారు, ముసలు చచ్చిపోయాయండి. ఎందుకు చనిపోయారు? ఎందుకండి వాళ్ళు వ్యవహారం చేసి ఆయన మొత్తం చేసి ఢిల్లీలో వేసి కోర్టులో వేసి వ్యవహారం చేసి చేసేయండి. అదే. సో సెంట్రల్లో కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెంట్రల్లో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? అంటే బీజేపీ రావచ్చు అనుకుంటున్నారా, కాంగ్రెస్ ఏమైనా రావచ్చు అనుకుంటున్నారు? ఇవి అదే వస్తుంది, జెండా పార్టీ వస్తుంది. బీజేపీ ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? అంటే బాగానే వస్తాయండి, ఇంకా మనం చెప్పలేమని. ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? సుమారుగా లేదండి, ఎందుకు రావచ్చు అనుకుంటున్నారు? అయితే కొద్దిగా పర్లేదండి, కొద్దిగా పర్లేదు. కాంగ్రెస్ రావాలండి, కాంగ్రెస్ రాష్ట్రం నాశనం చేసిందండి, ఏపీలో మొత్తం ఏదైనా నాశనం చేసిందండి ఏపీలో. అదండి. థ్యాంక్ యూ సార్. సలాం అలైకుం. ఇప్పుడు మన గుంటూరులో 2 టౌన్ నుంచి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు? టీడీపీ రావచ్చు అనుకుంటున్నారా లేదంటే వైఎస్ఆర్సీపీ రావచ్చు అనుకుంటున్నారా? ఎందుకని వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఓకే, సో మనం చూసుకున్నట్టయితే ఒకవేళ అధికారంలోకి వైఎస్ఆర్సీపీ వస్తే ఏపీలో కూడా స్టేట్ పైన సీఎం క్యాండిడేట్ కూడా, సో రాజధానులు ఎన్ని ఉండొచ్చు, అందులో ఏవి ఉండొచ్చు? ఎన్ని అవసరం, ఒక్కొక్క రాజధాని అది ఏది ఉండొచ్చు అనుకుంటున్నారు? అదే ఏదైనా ప్రజల మధ్య జరుగుతుంది. సో సీఎంగా కూడా వైఎస్ఆర్సీపీ వస్తుంది. అక్కడ ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూడా టీడీపీ అండ్ బీజేపీ జనసేన 3 పొత్తు కుదిరాయి కదా, అండ్ వైఎస్ఆర్సీపీ మాత్రం ఏకంగా ఉంది. సో దానిపైన మీ ఒపీనియన్, మీ స్పందన ఏంటి? ఓకే, ఇప్పుడు మనం సెంట్రల్లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. సో సెంట్రల్లో బీజేపీ రావచ్చా, కాంగ్రెస్ ఏమన్నా రావచ్చా? కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నారు? ఓకే, సో ఎంత మెజార్టీతో రావచ్చు అనుకుంటున్నారు?
కాంగ్రెస్ న్యాయం ఇంకా పెద్ద కాంగ్రెస్ వస్తే న్యాయం ఎంత మెజారిటీతో రావచ్చు అనుకుంటున్నారు? లేదు, గెలిస్తే కదా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.